హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకొని బాత్రూమ్ డోర్ తీయగానే ఆదిత్య బాత్రూమ్ డోర్ దగ్గరే తన కోసం నిలబడి ఉన్నాడని చూసి మధు చిన్నగా నవ్వి తన రెండూ చేతులను ఆదిత్య వైపుకు చాపి నన్ను ఎత్తుకో బావా అని చెప్పింది. ఆదిత్య వెంటనే మధుని ఎత్తుకొని తీసుకుని వెళ్ళి మళ్ళీ బెడ్పై పడుకోబెట్టాడు. మధు ఆదిత్య వైపు చూసి బావా వచ్చి నా పక్కన కూర్చోవా అని అడుగుతుంది. ఒక్క నిమిషం మధు అని చెప్పి ఆదిత్య బాత్రూమ్ డోర్ని క్లోజ్ చేసి తన ఫోన్ని ల్యాప్టాప్ని తీసుకుని వచ్చి బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఛార్జింగ్ పెట్టి తన ఫోన్ తీసుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. మళ్ళీ తన ఫోన్ని టేబుల్ మీద ఛార్జింగ్లో పెట్టి మధు వైపు చూసి మధు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురానా, తాగుతావా అని అడుగుతాడు ఆదిత్య. ఇప్పుడే ఏం వద్దు బావా నాకు అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి డాక్టర్ నీకు అరగంటకి ఒకసారి జ్యూస్ కానీ పాలు కానీ తాగమని చెప్పాడా లేదా మధు? ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగి కరెక్ట్గా 30 నిమిషాలు అవుతోంది. ఇంకొక అరగంటలో మనిద్దరికి చపాతీలు వచ్చేస్తాయి. కాబట్టి చిన్న గ్లాస్కి పాలు కలుపుతాను, అలానే నేను కూడా కాఫీ కలుపుకుంటాను. ఇద్దరం కలిసి చక్కగా పక్కపక్కన కూర్చొని తాగుదాం, సరేనా అని అంటాడు ఆదిత్య. మధుకి ఆదిత్య అంత కేర్గా తనని ఒక చిన్న పాపలాగా చూసుకోవడం చాలా బాగా నచ్చింది. మధు సరేనని తన తలని గుండ్రంగా ఊపుతుంది. ఆదిత్య మధు వైపు చూసి చిన్న నవ్వు నవ్వి కిచెన్లోకి వెళ్ళిపోతాడు. మధు ఆదిత్య వైపే చూస్తూ మధ్యాహ్నం జరిగినది బావకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది. నేను ఇలా స్పృహ తప్పి పడిపోయాను అంటేనే బావ ఇంతగా కంగారు పడిపోయాడు. మధ్యాహ్నం నా వెనక రౌడీలు పడ్డారు అని బావకి తెలిస్తే బావ రియాక్షన్ ఏంటో. అవును, ఇంతకీ రమా ఏది? రమాను గురించి నేను పూర్తిగా మర్చిపోయాను అని కంగారు పడుతూ పక్కనే ఉన్న తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ని తీసుకుని ఫోన్ని ఆన్ చేస్తుంది మధు. మధు ఫోన్ ఆన్ అవ్వగానే ఫోన్ వైపు చూసింది. ఆదిత్య దగ్గర నుంచి తన ఫోన్కి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అలానే రమా దగ్గర నుంచి కూడా చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంటే బావ నేను కాల్ చేసిన వెంటనే నాకు ఫోన్ చేశాడన్నమాట. కానీ నేను అదేది పట్టించుకోకుండా భయంతో ఇలా బెడ్ మీద పడిపోయి ఉన్నాను. రమా కూడా ఫోన్ చేసిందంటే రమా సేఫ్గా ఉన్నట్లేగా అని ఉండు, ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ చేస్తాను అని అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసి రమా నువ్వు సేఫ్గా ఇంటికి చేరావా అని రమాకి మెసేజ్ పెడుతుంది మధు. వెంటనే ఆ మెసేజ్కి రిప్లై వచ్చింది. రమా నేను మా పిన్ని వాళ్ళింట్లోనే ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు మధు? ఎక్కడికి వెళ్ళిపోయావు? లంచ్ బ్రేక్ టైంలో నాకు నువ్వు స్కూల్లో ఎక్కడా కనిపించలేదు అని అడుగుతుంది రమ. మధుకి కొంచెం టెన్షన్ తగ్గి రమ సేఫ్గానే ఉంది అని అనుకుంటూ నేను నా ఇంటికి చేరుకున్నాను, రేపు నువ్వు నేను కాలేజీలో కలుసుకుంటాము కదా, రేపే అన్ని విషయాలు మాట్లాడుకుందాములే అని మెసేజ్ పెట్టి ఫోన్ని ఆఫ్ చేసి మళ్ళీ తన బ్యాగులో ఫోన్ని వేసుకొని బ్యాగ్ని టేబుల్ మీద పెడుతుంది మధు. ఆదిత్య మధుకి ఒక గ్లాస్లో వేడి వేడి పాలను తనకు వేడి వేడి కాఫీని తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చొని పాల గ్లాస్ని మధు చేతికి ఇచ్చాడు. ఆదిత్య కాఫీ తాగుతూ మధు వైపు చూశాడు. మధు ఆదిత్యని గమనించకుండా పాలను తాగుతోంది. ఇప్పటికైనా ఈరోజు తమరు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశావో చెబుతావా మధు
అని అడుగుతాడు ఆదిత్య. పాలను తాగుతున్న మధుకి ఒక్కసారిగా కొరబోతుంది. ఆదిత్య మధు తలపై నెమ్మదిగా తడుతూ, నెమ్మదిగా పాలను తాగు, తొందరెందుకు? ప్రతి విషయంలోనూ నీకు తొందర ఎక్కువ మధు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసింది. మళ్ళీ ఆదిత్య మధుతో, తమరు ఈరోజు ఏం ఘనకార్యం చేసి ఈ జ్వరాన్ని తెచ్చుకున్నారో అని అడుగుతాడు. మధు ఆదిత్యకి విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది. అప్పుడే ఫుడ్ కూడా రావడంతో ఆదిత్య ఫుడ్ని తీసుకుని వచ్చి మధు ఆదిత్య ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆదిత్య మెయిన్ డోర్ని సెంటర్ లాక్ వేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి, ఇటువైపు మధు పడుకొని ఉంటే అటువైపుగా వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, బావా, ఈ రోజుకి నీ చేతిని పట్టుకొని నేను పడుకోవచ్చా అని అడుగుతుంది. ఆదిత్య ఒక నిమిషం పాటు మధు వైపు చూసి తన ల్యాప్టాప్ని పక్కన పెట్టి తాను బెడ్ మీద పడుకొని మధు వైపుకి తన చేతిని చాచి తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు. మధు వెంటనే ఆదిత్య దగ్గరికి చేరుకుంది. మధు ఆదిత్య చేతిని పట్టుకోబోతుంటే, చేతి మీద కాదు మధు, నా ఛాతి మీద పడుకో అని సైగ చేసి చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపే చూస్తోంది. ఇలా కాదని ఆదిత్యని మధుని తన దగ్గరికి లాక్కొని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. మధు ఆదిత్యని గట్టిగా పట్టుకుని ఆదిత్య గుండెల్లో తన మొహాన్ని దాచేసుకుంటూ పడుకుంటుంది. ఆదిత్య మధు తలని ప్రేమగా నిమురుతూ మధు అని ఎంతో ప్రేమగా పిలిచాడు. అని అంటుంది మధు. ఇప్పటికైనా అసలు ఏం జరిగిందో చెప్తావా అని ఆదిత్య చాలా నెమ్మదిగానే మధుని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు తల ఎత్తి చూసింది. అసలు నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళావు? నిన్ను ఎవరైనా పిలిచారా, లేక నువ్వే ఎవరినైనా కలవడానికి అంత దూరం వెళ్ళావా అని చాలా నెమ్మదిగా మధు తలని నిమురుతూ అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్యని మళ్ళీ గట్టిగా పట్టుకొని, ఈరోజు పొద్దుట్నుంచి మళ్ళీ తాను ఇంటికి వచ్చేంత వరకు జరిగిన విషయాలన్నీ మొత్తం పూసగుచ్చినట్లు ఆదిత్యకి చెప్పింది మధు. మధు ఆదిత్య వైపు చూసి, బావా, వాళ్ళు ఎవరో పోకిరి వెధవల్లా ఉన్నారు, నా వెంట పడ్డారు. కానీ బండి మీద వచ్చిన అతను వాళ్ళని కొట్టి నన్ను కాపాడాడు. కానీ హెల్మెట్ పెట్టుకొని బండి మీద నా వైపుకే వస్తుంటే నాకు భయం వేసింది. మళ్ళీ అతను కూడా నాతో ఏమైనా వెధవేషాలు వేస్తాడేమోనని భయపడి అప్పుడే అక్కడికి వచ్చిన బస్సుని ఎక్కి నేను కూర్చున్నాను. చాలాసేపు అతను నా బస్సు వెనకాలే బండి మీద బస్సుని ఫాలో అవుతున్నాడు. అతను అలా బస్ని ఫాలో అయ్యేసరికి నాకు చాలా భయం వేసింది. కొద్దిసేపటికి అతను బస్ని ఫాలో అవ్వడం మానేశాడు. నేను అనవసరంగా భయపడ్డానని అప్పుడు అనిపించింది. నన్ను కాపాడినందుకు అతనికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు బావా అని అనుకుంటుంది మధు. నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు మధు అని చిన్నగా నవ్వుకుంటూ ఆదిత్య తన మనసులో అనుకుంటాడు. మధు ఆదిత్యతో, బావా, నీకు మరో విషయం చెప్పాలి అని పొద్దున్న స్కూల్లో ధ్రువుని కలిసిన విషయం కూడా ఆదిత్యతో చెప్తుంది మధు. ఆదిత్య ఆశ్చర్యంగా ధ్రువాంష్ అని అడిగాడు. అదే బావా, ఆ రోజు షాపింగ్ మాల్లో ఒక 3 ఏళ్ల పిల్లవాడిని కలిశాను, చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాడు అని నీతో అన్నాను కదా, గుర్తొచ్చిందా బావా? వాడి పేరే ధ్రువాంష్ వర్మ అని చెప్పింది మధు. నీకు తెలుసా బావా, వాడు ఎంత క్యూట్గా దబ్బ పండులా ఉన్నాడో, ఎంత చక్కగా మాట్లాడతాడో. వాడి నోటి నుండి మధు అని నా పేరు క్యూట్గా పిలుస్తుంటే
నాకు నా పేరును వినటానికి చాలా కొత్తగా అనిపించింది. ధ్రువ్ నాకు ఐ లవ్ యూ చెప్తూ నా బుగ్గపై ముద్దు పెట్టి నన్ను గట్టిగా కౌగిలించుకున్నప్పుడు నా మనసుకు చాలా సంతోషం కలిగింది బావా. నా మనసు చాలా హాయి అనిపించింది అని మధు అలా ధ్రువాంశు గురించి చెప్తూ ఉంటే ఆదిత్యకి ధ్రువ్ మీద మరింత జెలసీ కలిగింది. పాపం ధ్రువ్ అంత చిన్న వయసులోనే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు బావా. ఆ వయసు పిల్లలకి అమ్మ ప్రేమ చాలా అవసరం బావా అని మధు ఆదిత్యతో అంటుంది. ఆదిత్య మధు వైపు చూస్తూ, నీకు ఆ ధ్రువ్ అంత బాగా నచ్చాడా అని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూసి, నీలాగే వాడి హెయిర్ కూడా సిల్కీ హెయిర్, నక్షత్రాల్లాంటి కళ్ళు, చిట్టి ముక్కు, గులాబీ రంగు పెదాలు, ఎంత క్యూట్గా ఉన్నాడో తెలుసా బావా. నీకు కోపం రాదు అంటే ఒక మాట చెప్పనా అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూశాడు. ధ్రువ్కి అన్నీ నీ పోలికలే బావా. ఆ ముక్కు, ఆ కళ్ళు అచ్చం నీలాగే మాట్లాడతాడు, నీలాగే ప్రవర్తిస్తాడు. వాడు నిలుచున్న వాడిలో నువ్వే కనిపిస్తావు నాకు. నీ ప్రతిబింబంలాగా ఉంటాడు బావా వాడు. ఇంకా చెప్పాలంటే ధ్రువ్ని నిన్ను పక్కపక్కన నిల్చోబెట్టి చూసిన వాళ్ళు ధ్రువ్ నీ కొడుకే అనుకోవడంలో ఆశ్చర్యపోనవసరం లేదు బావా అని అంటుంది మధు. ఈసారి ధ్రువ్ కనిపిస్తే నీకు కూడా పరిచయం చేస్తానులే బావా అని అమాయకంగా అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, నీకు వాడు అంత బాగా నచ్చితే వాళ్ళ నాన్నతో మాట్లాడి ధ్రువ్ని మనం తెచ్చేసుకొని మనం పెంచుకుందామా అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. ఒకవేళ వాళ్ళ నాన్న ధ్రువ్ని మనకు ఇస్తాను అంటే అప్పుడు ధ్రువ్ని నువ్వు నీ సొంత బిడ్డలాగా చూసుకుంటావా మధు అని ఆదిత్య అడుగుతాడు. మధు ఒక నిమిషం పాటు ఆలోచనలో పడుతుంది. మధు తన మనసులో, నేను ఒక చిన్న బాబుని వెతుకుతున్నానని బావకి చెప్పనా? ఆ బాబు కనిపిస్తే ఆ బాబుని మనం పెంచుకుందామని బావని నేను అడగనా? వేరే వాళ్ళ బిడ్డకి బావ తన ఇంటి పేరు ఇవ్వమంటే ఇస్తాడా అని ఆలోచిస్తూ ఉంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, మధు నిన్నే అడుగుతున్నది, ధ్రువ్ని మనం తెచ్చి పెంచుకుందామా అని మళ్ళీ మరోసారి అడుగుతాడు ఆదిత్య. మధు తన ఆలోచనల నుండి బయటకి వచ్చి, ధ్రువ్కి అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు బావా. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు కలిసి లేరు అంతే. రేపు మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న ఒక్కటే ధ్రువ్ని వాళ్ళకి కావాలి అంటే ధ్రువ్ మీద ప్రేమ పెంచుకున్న నేను అప్పుడు తట్టుకోలేను బావా అని అంటుంది మధు. ఆదిత్య ఏదో చెప్పబోయేలోపు, ఖచ్చితంగా ధ్రువ్కి వాడి కన్నతల్లి ప్రేమ దొరుకుతుంది బావా అని అంటుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వి, నువ్వు చెప్పినట్లే వాడి సొంత తల్లి ప్రేమ వాడికి దొరికితే ధ్రువ్ అదృష్టవంతుడే మధు అని అంటాడు. సరే, ఇప్పటికే బాగా అలసిపోయావు నువ్వు, ఇక పడుకో అని మధు తలని నిమురుతూ, జరిగిన విషయాలు నాకు చెప్పావుగా, నేను చూసుకుంటానులే మధు, నువ్వు భయపడకుండా హాయిగా నిద్రపో అని మధుకి చెప్పి మధు తలపై చిన్న ముద్దు పెట్టాడు ఆదిత్య. ఆదిత్య వైపు చూసి మధు చిన్నగా నవ్వి ఆదిత్యని మరింత గట్టిగా పట్టుకొని ఆదిత్య గుండెలపై హాయిగా నిద్రపోతుంది మధు. ఆదిత్య మధుని జోకొడుతూ, ఈరోజు నా అదృష్టం బాగుంది, నేను సమయానికి మధుని కాపాడుకోగలిగాను, లేదంటే అని ఆదిత్య మధు వైపు చూసి మధుని తన చేతులతో గట్టిగా పట్టుకుని తన గుండెలకు అదుముకుంటాడు
ఆదిత్య. మధు నిద్రలోకి జారుకుందని తెలిసిన వెంటనే ఆదిత్య కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఎంత ధైర్యం ఉంటే ఆ ఋషివర్ధన్ గాడు నా భార్యను టార్గెట్ చేస్తాడు అని పొద్దున జరిగిన మీటింగ్లో అందరూ ఆదిత్యకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. గోవర్ధన్, ఋషివర్ధన్ ఇద్దరూ కలిసి ఆదిత్యవర్మ ముందర నిల్చొని క్షమాపణలు చెప్పి కొత్త ప్రాజెక్టుకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఋషివర్ధన్ ఆదిత్య వైపు చూస్తూ చిన్న స్మైల్ చేసి, ఆనందించు, మాపై గెలిచినందుకు బాగా ఆనందించు, ఈ క్షణం పండగ చేసుకో. ఎంత ఎక్కువ ఆనందిస్తే, నువ్వు ఎంత ఎక్కువగా నవ్వితే అంతకంటే ఎక్కువగా నువ్వు ఏడుస్తావు. అందుకే ఈ క్షణం నువ్వు బాగా నవ్వుకో, మరుక్షణమే నువ్వు ఏడవాల్సి వస్తుంది అని అన్నాడు ఋషివర్ధన్. ఈరోజు నా చేత నీకు క్షమాపణ చెప్పించుకున్నావు, దాని పరిణామం కొన్ని గంటల్లోనే నీకు తెలుస్తుంది అని చెప్పి ఋషివర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ గోవర్ధన్కి సైగ చేసి పక్కకు రమ్మని పిలిచాడు. ఋషివర్ధన్ గోవర్ధన్తో, ఒక 2 రోజులు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను మీ కంటికి కనిపించను, ఎవ్వరూ నాకు ఫోన్ చేయకండి, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో బిజీగా ఉంటాను, 2 రోజుల తర్వాత నేనే మీ ముందుకు వస్తాను అని గోవర్ధన్కి సైగ చేసి చెప్పాడు ఋషివర్ధన్. ఋషివర్ధన్ కోపంగా ఆదిత్య వైపు చూస్తూ అక్కడి నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు. ఋషివర్ధన్కి కూడా బాగా తెలుసు ఆదిత్య ఇప్పుడప్పుడే ఆ మీటింగ్ నుండి బయటకు రాలేడని. కానీ ఋషివర్ధన్కే తెలియదు విజయ్ ఈ మీటింగ్కి రాకుండా ఋషివర్ధన్ మూమెంట్స్ని గమనిస్తూ బయట వీడి కోసమే ఎదురు చూస్తున్నాడని. ఆదిత్య ఋషివర్ధన్ మాటల్లోని లోతును గ్రహించి వెంటనే మధుకి ఫోన్ చేద్దామని ఫోన్ని బయటికి తీసి ఫోన్ వైపు చూసి మధు పంపించిన మెసేజ్ని చదువుతాడు. మరుక్షణమే ఆదిత్య ఆ మీటింగ్లో తన ప్లేస్లో విక్రమ్ని కూర్చోబెట్టి ఎవరికీ తెలియకుండా బయటకి వచ్చేస్తాడు. ఆదిత్య బయటికి రాగానే విజయ్కి ఫోన్ చేసి ఋషివర్ధన్ని కిడ్నాప్ చేయమని చెప్పాడు. నేను సమయానికి వెళ్ళాను కాబట్టే మధుని కాపాడుకోగలిగాను. మధు బస్సు ఎక్కి తాను ఇంటికి క్షేమంగా చేరే వరకు నేను బస్సు వెనకాలే బండి మీద ఫాలో అయ్యానని ఈ తింగర్దానికి తెలియదు అని తన ఆలోచనల నుండి బయటకి వచ్చాడు ఆదిత్య. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.